దేశవ్యాప్తంగా మహాశివరాత్రి శోభ, శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి ఉత్సవాలు, పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి మొక్కులు. తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శివరాత్రి శుభాకాంక్షలు. పరమశివుడి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్ష. మహాశివరాత్రి సందర్భంగా మారుమ్రోగుతున్న శైవ క్షేత్రాలు. హనుమకొండలోని 1000 స్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులు తీరిన భక్తులు. హైదరాబాద్ నగరంలో వైభవంగా మహాశివరాత్రి పర్వదినం. ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సందడి. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి శోభ. దుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు. వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోలాహలం. రాజన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులు. సాయంత్రం లింగార్చన. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో మహాశివరాత్రి సందడి. శివనామస్మరణతో మారుమ్రోగుతున్న శైవాలయాలు. గోదావరి తీరంలో భక్తులతో కళకళలాడుతున్న ఘాట్లు. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైల మహాక్షేత్రం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులపై దోమల దండయాత్ర. ఆలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం. కాకినాడ జిల్లా పిఠాపురంలో భక్తుల ఆగ్రహం. రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో సజ్జల జూమ్ మీటింగ్. సీమకు జరుగుతోన్న మోసంపై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం. బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు కేటాయింపులే లేవు. ప్రజలను బాబు సర్కార్ వంచిందన్న తాటిపత్రి చంద్రశేఖర్. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందన్న వైఎస్ఆర్సీపీ నేత వంగవీటి నరేంద్ర. చంద్రబాబు కాపుల ఇండ్లపై దాడులు చేయిస్తున్నారని మండిపాటు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం బట్టబయలు. నెల్లూరు జిల్లా కట్టుబడిపాలెంలో పీహెచ్సీకి తాళాలు. ఆసుపత్రి సేవలు లేక నిరుపేదలకు తీవ్ర అవస్థలు. ఖమ్మం జిల్లా జమలాపురం శివార్లో కోడిపందాలు. 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. నగదు స్వాధీనం. అస్సాంను కాంగ్రెస్ ఉగ్రవాదులకు అడ్డగా మార్చిందన్న మోదీ. గత ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీ సరిదిద్దిందని విమర్శ. ఈ నెల 17న బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు. మోదీ సహా పలు దేశాల నేతలను ఆహ్వానించే యోచనలో బీఎన్పీ. పాక్పై టీమిండియా ఘన విజయం సాధించాలని ఫ్యాన్స్ ఆశలు. వారణాసిలోని ఆలయాల్లో జాతీయ జెండాలతో అభిమానుల పూజలు.